నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ముఖం చాటేస్తున్న మార్గదర్శులు. పేదలకు చేయూత ఇవ్వడానికి ఆంక్షలు, P4 అమలుపై అధికారులు అయోమయమంతా. ఈ మార్గదర్శులు చంద్రబాబు నాయుడు గారు నేనొకటి కనుక్కున్నా P4 అని చెప్పిండు. ఈ P4తోని మొత్తం పేదరికాన్ని నిర్మూలిస్తా 20 లక్షల మంది పేదల్ని ధనికుల్ని చేస్తా అన్నాడు. ఎవరి ద్వారాగా అంటే ప్రభుత్వం ద్వారా కాదు. ఎవరైతే సంపన్నులయ్యారో ఆ సంపన్నులు వచ్చి పేదవాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని లక్షాధికారులని కోటీశ్వరులు చేస్తారు. ఇదే సూత్రం. దీంట్లో ప్రభుత్వం ఏం చేసేది లేదు. డేటా సెంటర్ లెక్క ఉంటుంది మధ్యలో మీడియేషన్ తప్ప డబ్బులు వాళ్ళు ఇస్తారు, తీసుకునేది పేదోళ్ళు అని చెప్పారు. అప్పట్లో దీనిపైన పెద్ద ఎత్తున అనుమానాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతోనే రకరకాల హామీల పేరుతోనే ఎన్నికల్లో గెలవడానికి ఏది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తా నేను అని చెప్పి ప్రతి స్కీమ్ని ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువిస్తా అని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోండి. ఓట్లు వేయించిన తర్వాత ఖజానా లేదు, ఖాళీ అయింది, మనం ఇయ్యలేము, సంపదని సృష్టించాలి, సృష్టించిన తర్వాత చూద్దాం కానీ ఈలోపు P4 అని నేను ఒక అద్భుతాన్ని కనిపెట్టినా, ఆ అద్భుతంలో మీరందరూ పేదరికం నుంచి నిర్మూలన అయిపోతారు అని చెప్పిండు. ఒక కార్యక్రమం స్టార్ట్ చేసిండు. ఆ కార్యక్రమం స్టార్ట్ చేసిన రోజు కొంతమంది వచ్చారు. మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు స్టేజ్ మీదకి పిలిచిండు. ఇక వీళ్ళందరూ తీసుకుంటారు అని చెప్పి దత్తత తీసుకుంటారు పేదల్ని. తీసుకునేటోళ్ళు ఏమో సాయం చేసేటోళ్ళు మార్గదర్శులు. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు బంగారు కుటుంబాలని పేరు పెట్టారు. వీళ్ళకి మధ్యలో గవర్నమెంట్ మీడియేషన్. అయ్యాల స్టేజ్ మీద హామీలు అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు ఎవడు లేడట, ముఖం చాటేశారట. దాంట్లో కొన్ని జిన్నింగ్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లు వాళ్ళు ఉన్నారట. ఏమైంది అని అధికారులు అడిగితే మాకు కొన్ని బకాయిలు రావాలో ప్రభుత్వం నుంచి, విద్యుత్ బకాయిలు ఉన్నాయి పెండింగ్గా, వాటిని ఇప్పిస్తే నేను ఈ సాయం చేస్తున్నా అంటున్నాడు. ఇది ఏదో కొర్రీ ఉంటుంది. ఉట్టినే ఇండస్ట్రియలిస్టులు, డబ్బులు ఉన్నోళ్ళు, వ్యాపారం చేసేటోడు ఉట్టిగా ఏది ఖర్చు పెట్టడు. దాని వెనక ఏదో ఒక లాభాపేక్ష ఉంటే తప్ప పెట్టడు. ఇది పెద్ద సిక్కు తీసుకొచ్చి పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. IME ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా హామీ ఇచ్చింది, మేము కూడా బంగారు కుటుంబాలను కొన్ని తీసుకుంటాం. హాస్పిటల్స్ వాళ్ళు ముఖం చాటేశారట. మరి వాళ్ళకి ఏమైనా ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు ఉన్నాయో పడో అవి ఇప్పిస్తేనే మేము చేస్తామని. ఏది ఉన్నా బలవంతంగా చేపిస్తారు తప్ప ఈ మార్గదర్శులు సంతోషంగా వాలంటరీగా వచ్చి ఏదైనా సాయం చేయాలని చేయట్లే. ఇది లేనిపోని కార్యక్రమం పెట్టిండట చంద్రబాబు నాయుడు గారని. దీంతోనే కాదు, ప్రభుత్వమే చేయలేంది ప్రైవేట్ వాడు ఎందుకు చేస్తాడు? వ్యాపారం చేసేటోడు, లాభాపేక్షతో వ్యాపారం చేసే పెట్టుబడిదారులు పేదోళ్ళకి సాయం చేస్తారు. ఇది ఉట్టిముచ్చట. పేదోళ్ళకి సాయం చేయాలంటే ప్రభుత్వం చేయాలి చేస్తే, లేదా ట్రస్టులు చేయాలి. ₹1 పెట్టి ₹1 సంపాదించుకోవాలనే వ్యాపారస్తులు ఎవడు కూడా పేదోళ్ళకి సాయం చేయడు. ₹1 ఖర్చు పెడతానంటే ₹1 దాని మీద ఎట్లా సంపాదించాలని చూస్తారు తప్ప వాళ్ళు వచ్చి ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తాం, ఊర్లను ఉద్ధరిస్తాం, జనాలను ఉద్ధరిస్తాం అంటే అది నమ్మేది కాదు, అయ్యేది కాదు. ఈ రెండు కావు. ఇదంతా ఏంటంటే ఒక డైవర్షన్. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉండటం, ఇచ్చిన హామీలు ప్రజలు అడగకుండా ఉండటం కోసం ఇగో మీకు P4 చెప్పిన కదా, ఒక మార్గదర్శులు మీరు చూసుకోండి అని వీళ్ళకి జుట్లు ముడేసేవారం తప్ప దీంట్లో అయ్యేది లేదు. దీనికి సంబంధించి పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన P4 విధానంలో కీలకమైన మార్గదర్శులు ముఖం చాటేస్తున్నారు. పేదలను ఆదుకోవడానికి ధనవంతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయూత అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తుండగా, దానికి భిన్నంగా వారు ఆంక్షలు పెడుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం అయోమయానికి గురవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని ఇటీవల ప్రారంభించిన గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో సీఎం చేత ముందస్తు సన్మానాలు పొందిన పలువురు ప్రస్తుతం సాయం చేయడానికి ఆంక్షలు పెడుతున్నట్టు తెలుస్తుంది. సీఎం కార్యక్రమంలో ముందుకు వచ్చిన టెక్స్టైల్స్ మిల్స్, స్పిన్నింగ్ మిల్స్ నిర్వాహకులు తమకు విద్యుత్ సబ్సిడీ బకాయిలు విడుదల కావాల్సిందని, ఆ మొత్తాన్ని ముందు విడుదల చేస్తే ఆ తర్వాతనే పేదల సంగతి చూద్దామని చెప్తున్నారు. ఇది కథ. విద్యుత్ బకాయిలు ఉన్నాయట, అవి విడుదల చేస్తే పేదల సంగతి తర్వాత చూద్దాం. వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి ఏమైనా కడుపు కాలుతుందా? వాళ్ళకి ఏమైనా కడుపు కాలితే పేదల సంగతి ఏందో నేను చూస్తే తొందరగా అంటాడు. కడుపు కాలేదు పేదోడికి. ఈయనకున్న బాధ ఏంది? వాళ్ళు సబ్సిడీలో బిల్లు ఏమైనా రావాల్సి ఉంటే అవి రాబట్టుకోవాలి. తర్వాత చూద్దాం నిమ్మలంగా. మా కడుపు నిండే ఫస్ట్. మా కడుపు నిండాక ఆకలి అయ్యేటోడు బాధ, పేదోడు బాధ మేము చూస్తాం. మాదేంది ఆ బాధ? పేదోడిని చూడాల్సిన బాధ మాదేంది? ఓట్లు ఎంచుకున్న వాళ్ళు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు వాళ్ళే చూడాలి, నేనేందుకు చూస్తా, వ్యాపారం చేస్తుండని వాళ్ళు క్లియర్గా చెప్పేస్తాం. ఇది అటర్ ఫ్లాప్. ఇంతవరకు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది మార్గదర్శులు వచ్చారు? ఎంతమంది పేదల్ని, బంగారు కుటుంబాలని లక్షాధికారులు చేశారు? ఏం సాయం చేశారంటే ఏం లేదు, సున్నా.
అయ్యేది లేదు, పోయేది లేదు అన్నట్టే ఉంది. ఇటీవల గుంటూరు కలెక్టరేట్‌లో అధికారులు నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వారు తేల్చి చెప్పారట. వీరిలో ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారు ముందుకు రావడం లేదని సమాచారం. 50 కుటుంబాలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కూడా వెనకడుగేసినట్టు తెలిసింది. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని సమాచారం. సీఎం సభలో అధికారులు 369 బంగారు కుటుంబాలను ఎంపిక చేసినట్టు అధికారులు ప్రకటించగా ఆ సభలో మొత్తం 170 కుటుంబాలకు చేయూత ఇవ్వడానికి హామీలు లభించాయి. మిగిలిన 199 కుటుంబాలకు అండగా నిలిచే వారి కోసం అధికార యంత్రాంగం గాలిస్తుండగానే తొలుత హామీ ఇచ్చిన వారు కూడా వెనక్కి తగ్గడం ప్రారంభమైంది. ఇది ఎక్కడైతే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారో గుంటూరు జిల్లాలో దిక్కు లేదట. గుంటూరు జిల్లాలో ఇంకో 170 కుటుంబాలకు అయ్యాల గుర్తించిన కుటుంబాలకి సాయం చేసేటోళ్ళ కోసం ఎత్తుక్కునే పరిస్థితి. ఇది ఎట్లుందంటే సందాలు వసూలు చేసి గుడి కట్టినట్టు ఉంది. ఊర్లలో సందాలు వసూలు చేసి గుడి కట్టడం, సందాలు వసూలు చేసి శ్రీరామనవమి ఇట్లాంటి కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ఇక ఆ కథ లెక్క ఉంది. అరే ప్రజలు ఓట్లు వేయటమైంది, ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకునే ప్రభుత్వం కార్యక్రమాలు చేయాల్సింది, పేదరిక నిర్మూలన చేయాల్సింది. నేను పేదరిక నిర్మూలన చేస్తా, జీడిపిలో వృద్ధి రేటు ఉంది, నేనున్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది. విజనరీ అంటే ఏం విజనరీ ఇది? డబ్బులు ఉన్నోడికి లేనోడికి ముడి పెడితే డబ్బులు ఉన్నోడు వ్యాపారం చేసేటోడు డబ్బులు ₹1 విదిలిస్తారా? వాళ్ళ ఇళ్లలో పనిచేసే కారు డ్రైవర్లకి, వాళ్ళ ఇళ్లలో పనిచేసే పని మనుషులకి, వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగులకి ఏదన్నా ఆపద వచ్చిందంటే సాయం చేయరు. నీకు జీతం ఇవ్వట్లేదా అంటారు. ఆపద ఏదన్నా అనివార్యంగా ఏదన్నా ఆపద వచ్చింది సార్, మీ దగ్గర ఎప్పటి నుంచో పని చేస్తానుగా ఒక అంత ఇంత ఇవ్వండి అంటే, ఎందుకు ఇవ్వాలి, నీకు జీతం ఇవ్వట్లేదు, నువ్వు ఉట్టికి చేస్తాను అంటారు. ఇక అనేటోళ్ళు అట ఎక్కడో ఉన్న జనాల కోసం వచ్చి పేద ప్రజల కోసం సర్వీస్ చేస్తారంటే అది అయ్యేది కాదు. ఇక ఈ ముఖం చాటేస్తారు మార్గదర్శులు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ఇక మాట్లాడడం ఫెయిల్ అవుతుంది కదా. P4 అనేది మాట్లాడలే ఈ మధ్య. P4 అడిగంటున్నట్టే కథ అనిపిస్తుంది. ఇది P4 కథ, ముఖం చాటేయటం. రైట్. విభజన చట్టంలో అమరావతి ఏపీ రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రానికి వినతి. పోలవరం బనకచెర్లకు ఆర్థిక సాయం చేయాలి. సూర్యఘర్ కింద 35 లక్షల మందికి సౌర విద్యుత్ పథకం. రాష్ట్రంలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు. కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014కి సవరణ చేయాలి. అమరావతి ఈ రాష్ట్రానికి రాజధానిని కేంద్రం నోటిఫై చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఎందుకంటే గతంలో 2014-19 మధ్యలో అమరావతి అని చెప్పి మొదలుపెట్టిన తర్వాత 19లో గవర్నమెంట్ మారిన తర్వాత లేదు 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కాబట్టి భవిష్యత్తులో అట్లాంటి సమస్య రాకుండా ఉండటం కోసం నిర్దిష్టంగా ఇదే రాజధానికి చట్టబద్ధత కల్పించాలని నోటిఫై చేయాలని అడిగిండు. మరి అది చేస్తామని సానుకూలంగా స్పందించారట వాళ్ళు. మరి ఏం స్పందిస్తారు? మళ్ళీ వాళ్ళు ఏమన్నా పీట మూడేసి దాన్ని అటు ఇటు కాకుండా చేసి మళ్ళీ 2029 దాకా ఇదే నాన్సుడు. చట్టబద్ధత కల్పించాలి, వాస్తవం చట్టబద్ధతతో పాటు పూర్తి చేయాలి. రాజధాని వన్స్ పూర్తయితే ఇక మార్చడానికి అవకాశం ఉండదు. చట్టబద్ధతతో పాటు పూర్తి చేయటం అనే ఒక దాన్ని పెట్టుకుంటే, లక్ష్యం పెట్టుకుంటే తప్ప కేవలం చట్టబద్ధత ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే కాదు అది. ఈయన చట్టబద్ధతతో పాటు ఏమడగాల, మాకు ఒక 60-70 వేల కోట్లు ఇప్పుడు తక్షణం అవసరం ఉంది. ఎందుకంటే 60 వేల కోట్లకి ఎస్టిమేషన్లు వేశారు ప్రస్తుతానికి. మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు అయిందట. 1,00,000 కోట్ల ఖర్చు అయ్యే దాంట్లో 8,000 ఎకరాలు రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమిని అమ్మి మేము రాజధాని కడతాం అంటాడు. ఆ 8,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ అట్లా ఉంచుకుంటే భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడింది. ఇలా కేంద్రంలో మీకు పరపతి ఉంది, మీ పైన ఆధారపడి, మీ పార్టీ పైన ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒక 60-70 వేల కోట్లు లాగగలిగితే అక్కడి నుంచి మీరు ఈ చట్టబద్ధత దానిపైన ఎంతైతే ఫోకస్ పెట్టారో దాంతోపాటు బడ్జెట్ పై నిధులపైన కూడా పెడితే ఆ డబ్బులు వస్తే చట్టబద్ధత వస్తుంది, రాజధాని నిర్మాణం అయింది. డబ్బులు లేకుండా చట్టబద్ధత వస్తే ఏముండదు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఏముంటుంది? చట్టబద్ధత అంటే ఇక ఆ కథ ఉంది. ఉద్యోగం ఇచ్చినట్టు ఇచ్చి జీతం ఇవ్వకపోతే ఉద్యోగి పని చేస్తారా? ఇక అట్లే ఉంది. ఇది ఈ చట్టబద్ధత వద్దు, కానీ నిధులు రావాలి ఫస్ట్. ఇది అమరావతి చట్టబద్ధత సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. అంతా సానుకూలం, కేంద్రం స్పందన బాగుంది. కేంద్రం అనుమతి ఇవ్వగానే బనకచెర్ల పనులు ప్రారంభం. అంతా సానుకూలం అట. ఏమొచ్చిందంటే ఏం లేదు. ఏమన్నా ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, అంతా సానుకూలం అంటే ఒక రాజధానికి నేను ఒక 60-70 వేల కోట్లు అడిగితే ఒక 30 కోట్లు ఇచ్చారు, 30,000 కోట్లు. పోలవరానికి ఒక 10-15 వేల కోట్లు ఇచ్చారు. ఇగో నేను తీసుకొచ్చాను ఢిల్లీ పోయేది నిధుల కోసం, అభివృద్ధి కోసం అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేశారు.
మరి ఏది సానుకూలం అయితే వచ్చిన డబ్బులు ఏది? రిప్రజెంటేషన్లు ఇవ్వటం, హామీ వచ్చిందంటాం, స్పందన బాగుందట. ఈ స్పందన ఏంది ఇంకా? ఇంకా స్పందన కాడనే ఉంటే 1 ఇయర్ అయ్యి ఏమన్నా మీరు ప్రతిపక్ష పార్టీయా? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి కాగితం ఇస్తారు, వస్తాడు ప్రోటోకాల్ ప్రకారం. మీరు అట్లా కాదుగా, మీరు అందులో భాగస్వామి. మీరే ప్రభుత్వం, ప్రభుత్వమే మీరు. ఇలా ఎన్డీఏలో భాగస్వామి పక్షం. ఎన్డీఏ అనేది చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడి ఇలా ప్రధానమంత్రి నిలబడి ఉండాలి. ఇంకా సానుకూలం అనుకూలం ఈ కాదు కదా, ఏం వచ్చింది అనేది కదా ఆడ కావాల్సింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి బనకచెర్లకు 80,000 కోట్లు ఖర్చు అవుతుందట. గ్రీన్ ఎనర్జీ హబ్గా ఏపీ 24 గంటల విద్యుత్, ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అంతా సానుకూలమే కానీ ఒక పైసా రాలే. యథావిధిగా డిఎస్సి షెడ్యూల్ ఉంటుందట. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఉద్యోగాల భర్తీ యథావిధిగా ప్రభుత్వం ప్రకటించే షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ 6 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది. సమస్యలు ఏమైనా ఉంటే హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సూచించిందట. ఒక 6 అభ్యర్థులు డిఎస్సి టెట్ని షెడ్యూల్ని మార్చాలి అని చెప్పి వాయిదా వేయాలని పోయారట. వాయిదా వేయడానికి మీరు చెప్తున్న కారణాలు సరిగా లేవు కాబట్టి వాయిదా వేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి డిఎస్సి యథాతథంగా ఉంటుంది. చదువుకునే వాళ్ళు ఇక మళ్ళీ వాయిదా పడిద్ది అనే దాని లేకుండా జాగ్రత్త చదువుకోవాలి. కొత్త కాన్సెప్ట్ అట. గతానికి భిన్నంగా వినూత్న ప్రతిపాదనలో 6 అంశాలతో సమాలోచనలు. కడప మహానాడులో లోకేష్ మార్కు. తెలుగుదేశం పండుగ మహానాడుకు సర్వం సిద్ధమవుతుంది. ఈ మహానాడులో తెలుగుదేశం పార్టీ సమూలంగా మారబోతుందా? పార్టీని మరో 40 ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నారా? పార్టీ మూల సిద్ధాంత స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా పార్టీలో కీలక విధానాలు మార్పులు రానున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కీలక నిర్ణయాలతో, కొత్త విధానాలతో పార్టీ కొత్త లుక్కు తీసుకొస్తారట. లోకేష్ మార్క్ ఉంటుందట మహానాడులో పార్టీ బైలాలో కూడా చేంజ్ చేసి లోకేష్ మార్క్ అనేది ఉంటుందట. ఆ మార్క్ ఏంటంటే మహిళా సాధికారికత, స్త్రీ శక్తి, పేదల సేవ, సోషల్ రీఇంజనీరింగు, యువగళంతో యువతకు ప్రోత్సాహం, కార్యకర్త అధినేత, అన్నదాతకు అండగా, ఈ కొన్ని చెప్తున్నారు. పేదల సేవ. ఈ పేదల సేవ అంటే ఏం చెప్తారంటే P4. ఎవరైతే డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి పేదోళ్ళకి సేవ చేస్తారు, మేమేం చేయము అనే కాన్సెప్ట్ని తీసుకొస్తారా? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్మికుల శ్రమ నుంచి, రైతుల చెమట నుంచి పుట్టిన పార్టీ ఇది అన్నాడు. వాళ్ళ కోసమే ఈ పార్టీ ఉంటుంది అని చెప్పి, సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఆయన. మరి ఆ ప్రజల్ని గాలి కూలేసి, సంపన్నులు కూలేసి మీరు తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు. మరి అదేమన్నా కొత్తగా పార్టీలో బయలాలా పెడతారా కానీ కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొస్తారంట. సరే, ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగపడాలి, పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడాలి. కొద్ది మందికే, పిరికెడ మందికే ఉపయోగపడే విధానాల వల్ల ఉపయోగం లేదు. పిరికెడ మందికే కాకుండా మెజారిటీ ప్రజలకి, మెజారిటీ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడే కాన్సెప్ట్ ఉంటే అది మంచిది. మరి ఏం చెప్తారు? మొత్తానికి అయితే లోకేష్ మార్క్ అట. సాక్షి చూద్దాం. కొండంత అప్పు, బాబు సెల్ఫ్ డప్పు. అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికీ 52,000 కోట్ల రుణం. దీంతోపాటు 2025-26 బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. రాజధానికి దాదాపు 80,000 కోట్లు అవసరమని గత నెలలో ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు కేవలం 53,748 ఎకరాల్లో పనులు చేపట్టడానికి ఈ వ్యయం. స్మార్ట్ ప్రాజెక్టులు అంటూ మరో 44,676 ఎకరాల సమీకరణ దిశగా సర్కారు అడుగులో. అందులో పనులు చేపట్టాలంటే సుమారుగా మరో 80,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. నిర్మాణం పూర్తయ్యేసరికి అమరావతి అప్పు 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు చేరుతాయని అధికార వర్గాలు. ఆ అప్పుల భారం అంతా రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు. కొండను సైతం అవలీలగా మోసేస్తానని గొప్పలు చెప్పుకున్న ఓ పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు మీరు మోసుకొస్తే చాలు నేను మోసేస్తా అని జారుకున్నట్టుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు. రైతులు ఇచ్చిన భూముల్లో అన్నీ పోగా మిగిలిన 8,000 ఎకరాలను విక్రయించి 1,00,000 కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని, అందుకోసం మరో 44,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపిగా చెప్తున్నారు. 1,00,000 కోట్లతో రాజధాని నిర్మించడం అటుంచితే దాదాపు 1,00,000 ఎకరాల భూమిని మాత్రం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది అని ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది 2014 నుంచి 19 మధ్యలో సేకరించిన 57,000 ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తాం,
దాంట్లో 8,000 ఎకరాలు అన్ని అవసరాలు పోను మిగిలిన దాన్ని అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి. ఆ 1,00,000 కోట్లు పెట్టే మన సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి ఇది. ఏ కేంద్రము, ఏ రాష్ట్రం ఇయ్యాల్సిన అవసరం లేదు మనకి అని చెప్పిండు. ఇప్పుడు లేదు లేదు మనం రాజధాని కట్టాలంటే ఇంకో 40,000 ఎకరాలు ఉంటేనే ఆ 8,000 ఎకరాలు అమ్మటానికి ఉంటుంది. కాబట్టి ఇంకో 40 ఇయ్యండి మాకు అంటున్నాం. మళ్ళీ ఈ 5 ఏళ్ళు ఆ 40 తీసుకోవడం సరిపోద్ది. రాజధాని ఎప్పుడు కావాలి మరి? ఈ సొంత డప్పు తప్ప ఆడ సెల్ఫ్ డప్పు తప్ప అభివృద్ధి లేదనేది సాక్షి పేపర్ చెబుతుంది. 52,000 కోట్లు ఇప్పటికే రుణమైందట. ఆ 40,000 ఎకరాలు కూడా సేకరించిన తర్వాత 1,00,000 ఎకరాలు అయింది. 1,00,000 ఎకరాల్లో రాజధాని కట్టాలంటే 80,000 కోట్ల పైనే ఖర్చు అయింది. మొత్తం రాజధాని పూర్తయ్యేటప్పుడు 2-3 లక్షల కోట్ల అప్పు అయితే అది రాష్ట్ర ప్రజలపైన అప్పుగా పెడతారు. అంటే ప్రజలు 1,00,000 ఎకరాలు భూమి ఇవ్వాలి, మళ్ళీ ప్రజలపైనే ఆర్థిక భారం పెట్టుకోవాలి, అప్పుల భారం పెట్టుకోవాలి. ఇది అమరావతి కథ అనేది. ఎవరి అండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు? ఇది రాజ్యహింస కాదా? పౌరులకు రక్షణ ఎక్కడ? మండిపడిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల లక్ష్యంగా తప్పుడు కేసులు. కార్యకర్త హరికృష్ణపై 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? దాచేపల్లి పోలీసుల దుర్మార్గంగా వ్యవహరించారు. టీడీపీ నేత కారులో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? చంద్రబాబు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టమని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దాచేపల్లిలో ఆ దాచేపల్లి సిఐ ఇగో హరికృష్ణ అని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తీసిపోయి, ఈయన సిఐ భాస్కర్రావు, ఆ కార్యకర్తను కూడా పోలీస్ వ్యాన్లో తీసిపోలే, తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన వెహికల్లో తీసుకెళ్ళి, అది కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో కాకుండా ఈ సిఐకి సంబంధించిన క్వార్టర్స్లో బంధించి 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెడితే కూర్చొని లేవలేని పరిస్థితుల్లో కింద పడి జొల్లుగారుతున్న ఆయన. ఇది ఏ చట్టం చెప్పింది? ఐపీసీలో ఎక్కడన్నా ఉందా? ఈ రకంగా క్వార్టర్స్లో బంధించి 3rd డిగ్రీ ప్రయోగించే పద్ధతి ఎక్కడ చెప్పింది? ఆయన ఉగ్రవాద, తీవ్రవాద, లేదా స్మగ్లరా? గంజాయో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడా, లేదా మర్డర్ కేసా? అది ఏం జరిగింది అంటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అట వైఎస్ఆర్సీపీ ఆ పోస్టులు అవి పెడతాడట. దానికోసం ఈ వేధింపులు. మరి ఇట్లా చేసుకుంటూ పోతే మరి ఇక అంటే ఎక్కడ దాకా తీసిపోతారు దీన్ని? చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మాకు కక్ష సాధింపు ఉండదు, రూల్ ఫాలో అవుతాం. ఏ రూల్ చెప్పింది ఇది? ఒక సిఐ అధికారికంగా తీసిపోయి 3rd డిగ్రీ ప్రయోగించడం అంటే చట్టపరంగా లైసెన్స్ తీసుకొని గూండాగిరి చేయటం అంటారు. లైసెన్స్డ్ గూండాగిరి ఇది. అంటే డ్రెస్ ఉంది, యూనిఫామ్ ఉంది కాబట్టి మనం ఏది చేస్తే అది చెల్లిద్ది, ప్రభుత్వం చెప్పింది కాబట్టి నేను చేస్తా అంటే ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు కదా. ఇదే ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీ సర్వీస్ ఉంటుంది 60 ఏళ్ళు పూర్తయ్యేదాకా. కాబట్టి ఇది కాదు, ఇది ప్రజలను వేధించటం. రాజకీయాల కోసం రాజకీయ నాయకులు చెప్పింది అలా చేసి ప్రజలను వేధిస్తే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయిద్ది? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యపరంగా నడిచే ప్రభుత్వం ఎట్లయిద్ది అనేది ఇలా ప్రజాస్వామ్యదులు మాట్లాడుతున్నారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే రెడ్ బుక్ పాలనలో ఆ సిఐ నెంబర్ 1 సొంత స్టేషన్కి బేడీలు వేసిన గనుడు, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది. అసలు ఏ ధైర్యంతో మీరు ఇట్లాంటి కేసులు పెడతారంటే ప్రభుత్వం ధైర్యం. ఏ ధైర్యం ఉంటుంది? ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అండ ఉంటేనే అంత స్థాయి దాకా దిగజారి ఒక యూనిఫామ్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ 3rd డిగ్రీ ప్రయోగించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల వెహికల్లో ఆ వ్యక్తిని ఎత్తకపోయి క్వార్టర్స్లో బంధించి చిత్రహింసలు పెట్టే పరిస్థితి ఉందంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలు తప్పనిసరిగా ఉంటాయి, లేకుండా అంత ధైర్యం చేయరు. ఇది ఆయన చెప్తుండు. ఎవరి అండతో ఈ దుర్మార్గాలంటే ప్రభుత్వ పెద్దల అండ. రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల ఆందోళన, తమను కొనసాగించాలని డిమాండ్. ఇంటింటికి రేషన్ వ్యవస్థ రద్దు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. రేషన్ కార్డుల అది ఇంటింటికి డెలివరీ చేసే వ్యవస్థ ఉంది, మొబైల్ డెలివరీ డిస్పెన్సరీ సిస్టమ్. దానికి సంబంధించి ఆపరేటర్లు మొత్తం నిన్న రోడ్డు ఎక్కారు. నిన్న తిరుపతిలో ఎక్కడ చేశారు, ఇవాళ ఎక్కడ చేశారు? గుంటూరులో అర్ధనగ్న ప్రదర్శన. మమ్మల్ని మా పొట్టగొట్టమాకండి, మా జీవితాల్లో మన్నుపోయొద్దు, తినే కంచంలో మట్టి పోసినట్టు అవుతుంది, నోటికాడి ముద్దను కొంచొద్దు, మమ్మల్ని ఉంచండి అని చెప్పి ఆందోళన చేశారు, కొనసాగించాలని. కానీ ఆల్రెడీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయంతో పాటు నిన్న సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. జూన్ 1 నుంచి రేషన్ కావాల్సిన వాళ్ళు రేషన్ షాపుకు పోయి తెచ్చుకోవాలి అని చెప్పి. ఎక్కడన్నా రేషన్ షాపుల్లో ఇచ్చేదాన్ని ఇంకా డీసెంట్రలైజ్ చేస్తారు కదా, ఇంటికి తీసిపోయి ఇచ్చే కార్యక్రమం చేస్తారు కదా, ఇంటికి తీసిపోయి ఇచ్చే కార్యక్రమం తీసిపోయి సెంట్రలైజ్ చేస్తారు, డీసెంట్రలైజ్ చేస్తారు. తినే తిండి కాడ రేషన్ కార్డ్ అయిన డీసెంట్రలైజు, అదే సెంట్రలైజ్ చేస్తారు. తాగే లిక్కర్ కార్డ్ అయిన డీసెంట్రలైజ్ చేస్తారు. ఇప్పుడు మందు దొరకాలనుకో డీసెంట్రలైజ్, ఎక్కడంటే అక్కడ దొరికింది. ఏ గల్లీలో కావాలంటే ఆ గల్లీలో బెల్ట్ షాపు,
అదే రేషన్ బియ్యం, రేషన్ షాపు సరుకులు కొనాలంటే ఏ ఏ గల్లీలు అంటే ఆ గల్లీలు దొరకదు. అది మళ్ళీ ఎక్కడో ఒక సెంట్రలైజ్డ్ పెడతారు, అడిగి పోయి తెచ్చుకోవాల్సింది తప్ప ఇక వేరే మార్గం లేదు. ఇది సాక్షికి సంబంధించి. దిశదు త్వరలో జగన్ జైలుకి వెళ్ళడం ఖాయమట. ఆ విషయం ఆయనకు తెలుసు. అందుకే మేకపోతు గాంభీర్యం ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా జైలు తప్పదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జోష్యం చెప్తుండు. ఇక అందులో జోష్యం చెప్పేది ఉంది. త్వరలో జైలుకి వెళ్ళడం ఖాయం. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డికే కాదు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిండో, కూటమి ప్రభుత్వం 164 సీట్లతో ఎప్పుడైతే గెలిచిందో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి కూడా ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసి ప్రజలు కూడా అంటే మెజారిటీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కానీ, మిగతా న్యూట్రల్ పబ్లిక్ కానీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు. రాజకీయ కక్ష సాధింపు తప్పనిసరిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపుతారు. జగన్మోహన్ రెడ్డినే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామందిని పంపుతారు. దాంట్లో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు బయటికి కక్ష సాధింపు లేదు, లేకపోతే అట్లాంటిది ఏముండదు, నేను సీనియర్ నాయకుడిని, ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ తప్పనిసరిగా ఇవన్నీ ఉంటాయని జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరెవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఫిక్స్ అయ్యే ఉన్నారు. మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఏదో ఒక కేసు అయితే పెడతాడు, ఏదో ఒక కేసులో జైలుకు పంపడానికి ప్రయత్నం చేస్తాడు, పంపిస్తాడు. దాంట్లో డౌట్ లేదు. ఆయన ఒక అసైన్మెంట్ పెట్టుకుండా, అది ప్రోగ్రామ్, ఒక ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ పేరే రెడ్ బుక్. ఇక దాంట్లో డౌట్ ఏంది, జోష్యం చెప్పేది ఏం లేదు. అది మామూలుగా సామాన్య ప్రజలను, ఊర్లలో సామాన్య ప్రజలను పోయి అడిగినా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించే అవకాశం ఉందంటే దాంట్లో డౌట్ ఎందుకు అంటాడు. ఇక అందులో డౌట్ ఏం లేదు. ఇదే కాదు, రేపు ఒకవేళ మళ్ళా 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులపైన కూడా ఆయన ఏం తక్కువ కాదు. తప్పనిసరిగా ఆయన రివెంజ్ పాలిటిక్స్ ఆయన చేస్తాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే, రాష్ట్రం జీలిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత ఈ 2 ప్రధాన పార్టీలు, అధికారాన్ని అనుభవించిన పార్టీలు 2 కూడా ఒకళ్ళపైన ఒకళ్ళ కక్ష సాధింపు, ఒక పార్టీ గెలిస్తే ఇంకో పార్టీలో ఉన్న నాయకులపైన పోలీసుల్ని ప్రయోగించి రకరకాల ఇబ్బందులు పెట్టడం, వీటిపైన ఉన్న కాన్సన్ట్రేషన్ రాష్ట్ర అభివృద్ధి పైన, ప్రజలపైన లేదు వాస్తవంగా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులపైన పెట్టే కాన్సన్ట్రేషను, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలపైన, రైతులపైన, మహిళలపైన, విద్యార్థులపైన, నిరుద్యోగులపైన పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఈ కేసులపైన ఉన్న ఇంట్రెస్టు లేదు. ఎక్కడో ముంబైలో ఉన్న జత్వాని, కదంబరి జత్వాన్ అని స్పెషల్ ఫ్లైట్లో పిలిపించి దానికోసం రివ్యూ చేసి, దానికోసం కమిషనర్ స్థాయి అధికారులని ఎంగేజ్ చేసి మాట్లాడించి చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కానీ ఇట్లాంటి చాలా కుంభకోణాలపైన, ఇసుక మీద సిట్టాటు ఇట్లాంటివి చెప్తున్నారు. ఇదంతా మొత్తం రోజులో సగం దీనికే సరిపోతుంది. ఇక పేద ప్రజల గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడానికి టైం ఎక్కడిది. కాబట్టి దాంట్లో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తులు ప్రిపేర్ అయ్యి ఉన్నారు మెంటల్గా. ఏ క్షణమైనా ఏదైనా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు పవరు పూర్తిగా దానికే వాడుకుంటాడు, దాంట్లో డౌట్ లేదు. దానికి సిద్ధమై ఉండాల్సింది తప్ప ఇక అనివార్యం. ఇక వేరే ఆల్టర్నేట్ లేదు. సిద్ధమై ఉంటాం, మళ్ళీ కొట్లాడటం, పోరాటం తప్ప ఇక మనకు వేరే మార్గం లేదు. పోరాటమే రాజకీయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా కార్యకర్తలకు చెప్తూనే ఉండు. ఇది ఆయన జోష్యం చెప్పిండు, త్వరలో వెళ్తాడు అని చెప్పి జైలుకి. విదేశాల్లో దాక్కున్నా లాక్కొస్తామని చెప్తుండు గంటా శ్రీనివాసరావు గారు. కొడాల నానికి ఊహించని షాకట. లుకౌట్ నోటీసులు జారీ చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ. దేశం విడిచి వెళ్లకుండా పోర్టులు, ఎయిర్పోర్ట్లకు సర్కిలరు. ఈ మధ్య ఏదో గుండె ఆపరేషన్ ఉందని అమెరికా పోతాడు అనుకున్నారు కొడాల నాని గారు. ముంబైలో ఆపరేషన్ చేసి ఇంకా సెట్ అవ్వలేదట, అమెరికా పోతాడు అనుకున్నారు. కాబట్టి ఎక్కడికి పోకుండా లుకౌట్ నోటీసులు, ఎయిర్పోర్ట్లకి, పోర్టులకి, వీటన్నిటికీ లుకౌట్ నోటీసులు ఇచ్చిండట కృష్ణా జిల్లా ఎస్పీ గారు. ఎటు పోకుండా మళ్ళీ లుకౌట్ మీద ఆయన హెల్త్ ఇష్యూ చూపించి మళ్ళీ కోర్టుకో ఇంకోటో పోయి ఇక మళ్ళా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇది జరిగింది. షర్మిల పేడ పురుగు లాంటిది. తెలంగాణలో తరిమేస్తే ఏపీకి వచ్చావు. నీ దొంగల ముఠాతో చెత్త పనులు చేస్తున్నా కాంగ్రెస్ కార్యకర్త గాంధీ హాట్ కామెంట్ చేసిండట. చూడు షర్మిల, నువ్వు ఒక పేడ పురుగు లాంటి దానివి అంటూ ఆ పార్టీ కార్యకర్త గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం గ్రహించి నీ కుటుంబం నిన్ను చాచి కొడితే తెలంగాణలో పార్టీ పెట్టావంటూ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. నువ్వు పేడ పురుగు అని తెలుసుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు వాడుకొని వదిలేసిన నీ తీరు మీద పుస్తకమే రాసి నీ కంపు వదిలించుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్లో చేరిన నువ్వు ఒక చెత్త డంపింగ్ యార్డ్ అని తెలుసుకొని ఏపీకి తరిమేశారని ఆరోపించారు. ఏపీలో అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయకుండా నీ చెత్త దొంగల ముఠాను పెట్టుకొని బ్రోకర్ పనులు చేస్తున్నావంటూ కాంగ్రెస్ పార్టీని కంపు చేశావని మండిపడ్డారు. ఆమరణ దీక్ష చేస్తానంటూ క్యార్వాన్లోకి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లు తిని
నీకేమి తెలుసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం అన్నారు. అంటే ఫుడ్ ప్యాకెట్లు తినదట క్యారవాన్‌లో పోయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అట పాపం చాలా ఆవేదనతోని షర్మిల పేడ పురుగు లాంటిది తెలంగాణలో దంతే వచ్చి ఇక్కడ పడ్డావు. ఇక్కడ కూడా నీ కంపు అంతా రాజకీయాన్ని అంతా కాంగ్రెస్ పార్టీ కంపు కంపు చేసినావు అని చెప్తుండు ఆయన షర్మిల పైన. అమరావతి అధికారికంగా చేయండి, రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని షాను కోరా. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణకు ఛాన్సు, తెలిసి తెలియనితనంతో అమరావతిపై జగన్ వ్యాఖ్యలు. 3 ఏళ్లలో రాజధాని కొలికి. అమరావతి అధికారికంగా చేయడం, నోటిఫై చేయడం అది పెద్ద సమస్యే కాదు. ఇప్పుడు పార్లమెంట్లో మూవ్ చేస్తే అయిపోద్ది, దాంట్లో పెద్ద సమస్య కాదు. అమరావతికి డబ్బులు ఏందనేది సమస్య. అధికారికంగా చేయడం, అధికారికంగా చేసి వదిలేస్తే కాదు కదా. మీ పోస్టులు శృతి మించాయి, అవి మాకు అర్థం కావాలేదనుకున్నారా? ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకోలేమా? సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపైన కేసు పెడితే ఆ పోస్టులన్నీ మాకు అర్థమైనవి, శృతి మించినవి కాబట్టి బెయిల్ ముందస్తు ఇవ్వగానే టెంపరరీ బెయిల్ ఇస్తామని చెప్పి నేను టెంపరరీ బెయిలు రెగ్యులర్ బెయిల్ కోసం మీరు కింద కోర్టులోకి పోండి కానీ అని చెప్పి 2 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈనాడు చూద్దాం. కుట్రకర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అన్నట మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సూత్రధారి ఈయనే. ఎంత ముడుపులు వసూలు చేయాలని నిర్ణయించారో ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారికి చేర్చారు. ముడుపుల మొత్తంలో ముందే 5 కోట్లు తీసుకున్నారు. సిట్ దర్యాప్తులో మిథున్ రెడ్డి పాత్ర వెలుగులోకి. 4వ నిందితుడిగా పేరు. కుట్రకర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అన్నట. ఇది కొత్తగా గుర్తించింది ఏం కాదు. 2 నెలల నుంచి మిథున్ రెడ్డి పైన రోజు వస్తూనే ఉంది వార్త. ఇది దీంట్లో కొత్తగా మళ్ళీ సిట్ ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ఇదంతా స్క్రిప్ట్లో ఈయన పేరు కూడా ఉంది, A4 అటైనా. వాళ్ళు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు అనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అదంతా బేతాళుడి స్క్రిప్ట్ తప్ప దాంట్లో నిజమైన కేసు కాదు అని చెప్పి. సరే నిజంగానే బేతాళుడిదా లేదా కిక్కు కథలా వీళ్ళు చెప్తారంటే నిజంగానే కుంభకోణం ఉందా, ఉంటే ఆ డబ్బులు ఎడిపోయినాయి, ఆ ఫ్లో ఎటయింది, క్యాష్ ఫ్లో అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. మొత్తానికి ఇది ఒక వార్త. అయితే జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసరాలు, దివ్యాంగులు, వృద్ధులకు డీలర్ల ద్వారా ఇళ్ల వద్దే ఉత్తర్వులు జారీ. దీనికి కూడా ఉత్తర్వులు మళ్ళీ ఏమన్నా ఇప్పుడు రేషన్ దుకాణాలలో తీసుకునేదాన్ని ఇంటికి వచ్చి ఇస్తున్నాం అంటే అది సంతోషం ప్రజలకు సంబంధించి. ఇంటికి వచ్చి ఇచ్చేదాన్ని లేదు మీరు మీకు ఇంటికి రాగానే మీరు ఎక్కడో ఒక దగ్గర ఇస్తాం తీసుకొచ్చుకోండి అంటే దానికి కూడా అంటే సెంట్రలైజ్ చేసిన మేము మీ ఇంటికే ప్రజాపాలన ప్రజా సేవలు అందే వాటిని తీసుకుపోయి మీ నోటికాడి తీసుకుపోయి రేషన్ దుకాణం దగ్గర పెట్టడం తీసుకొచ్చుకోండి అని దానికి కూడా ఒక ఉత్తర్వు ఇచ్చారు. లిక్కర్ అయితే ఇంటికి పంపిస్తారట, డోర్ డెలివరీ. రేషన్కి డోర్ డెలివరీ లేదు. దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు వచ్చినాయట. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.